హైవేస్ రామేశ్వరం కేఫ్ దానిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఎవరు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. బెంగళూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నలుగురిని పట్టుకొచ్చారు. జస్ట్ ఇందాకే మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లా మైదుకూరులో ఆ మసీద్ చుట్టుపక్కల ఒకడు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉన్నాడు. వాడు ఎవడని చెక్ చేస్తే వాడి పేరు సలీం, వాడిది తెలంగాణలో జగిత్యాల జిల్లా. వాడు నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, కేరళలో అది మెయిన్, మొత్తం ముస్లిమ్సే ఉంటారు దానిలో. కేంద్రం నిషేధించింది. ఎందుకంటే చాలామందికి స్లీపర్ సెల్స్కి డబ్బులు ఇస్తున్నారు, కానీ ఫారిన్ నుంచి ఉగ్రవాద సంస్థలు డబ్బులు తీసుకుంటుంది, కానీ ఇదే అన్నట్టు. దేశం జరిగే అరాచకత్వం అంటారు, ఎన్నో రకాలైన అసాంఘిక చర్యలు కూడా వీళ్ళే కారణం అని చెప్పేసి విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ ఎన్ఐ వాళ్ళు సేకరించి దీన్ని దెబ్బకు బ్యాన్ చేసి పడేశారు. ఈ పాపులర్ ఫ్రంట్ చెందినటువంటి వాడు వీడు, పేరు వచ్చేసి సలీం. సో వీడిని పట్టుకున్నారు. ఇంకా క్లారిటీ రాలేదు, ఈవిడా కాదని తెలియదు. తీసుకొని హైదరాబాద్ పట్టుకొస్తున్నారు. ఆల్రెడీ బట్ హైదరాబాద్ కూడా తెచ్చేసి ఉండొచ్చు. బెంగళూరులో దొరికిన నలుగురు, ఇక్కడ సలీము, ఇంకా ఎంతమంది అసలు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇందులో మెయిన్ అసలు ఆ రోజు అక్కడ బాంబు పెట్టినాడు ఎవరు? రామేశ్వరం కేఫ్లో అసలు మొన్న ఏం జరిగింది? ఉదయం 11:30 ఒకడు బస్సు దిగి బ్యాగ్ ఒకటి వేసుకొని వైట్ క్యాప్ పెట్టుకున్నాడు, మాస్క్ లాంటిది కట్టుకున్నాడు, కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అక్కడే డౌట్ రావాల్సింది అసలు ఆ కేఫ్ వాళ్ళకి. సరేలే ఎంతమంది వస్తుంటారు అని చెప్పి పట్టించుకోవాలి. 11:30కి వచ్చున్నాడు. 11:38 కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి రవ్వ ఇడ్లీ కావాలని ఆర్డర్ ఇచ్చాడు. వాళ్ళు టోకెన్ ఇచ్చారు. టోకెన్ తీసుకొని అక్కడ మళ్ళీ అవన్నీ ఏమంటారు, కౌంటర్లో టోకెన్ తీసుకొని అక్కడ ఇస్తాం కదా, మళ్ళీ మనం వంటగది అటాచ్ అయ్యింది కదా, అక్కడ ఇస్తాం సర్వర్లకి. 11:40 హ్యాండ్ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళాడు. 11:45 బయటికి వెళ్ళిపోయాడు. అంటే 11:38 కౌంటర్లో టోకెన్ తీసుకున్నాడు, వచ్చాడు, అక్కడ ఇచ్చాడు. వాళ్ళు రవ్వ ఇడ్లీ ఇవ్వాలి, తీసుకున్నాడు. రవ్వ ఇడ్లీ ప్లేట్ మీద దాన్ని టేబుల్ మీద పెట్టుకున్నాడు. వాడు బ్యాగ్ కింద పెట్టాడు, టైమర్ సెట్ చేశాడు, ఆ బ్యాగ్ నెమ్మదిగా పక్కకు పెట్టాడు. వీడు 11:44 తిన్నాను అయిపోయింది అన్నట్టుగా వెళ్ళి హ్యాండ్ వాష్ దగ్గర చేసుకుని 11:45 అక్కడి నుంచి హడావుడిగా బయటకు వచ్చేసాడు. వాడు బయటకు వచ్చి ఫుట్పాత్ మీద ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా హడావుడి చేస్తున్నాడు కాసేపు. ఇక ఆ తర్వాత వాడు కనిపించలే. ఆ 11:45 నుంచి 12:50 బ్లాస్ట్ అయింది. ఈ మధ్యలో ఈ 1 hour 10 minutes ఏ మాత్రం అరే ఈ బ్యాగ్ ఇందాక ఒకటి తెచ్చాడు రా ఏంటని అని చెప్పి చెక్ చేసి ఓపెన్ చేసినా తెలిపోదు. లేదు మన సబ్స్క్రైబర్స్ ఎవరు చెప్పున్నారు, సార్ రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్ సార్ అని చెప్పేసి. నేను చెక్ చేశాను, నిజంగా చాలా ఫేమస్. అది ఎంత అంటే పర్ మంత్ 4.5 కోట్ల వ్యాపారం చేస్తారు వాళ్ళు. పర్ మంత్ 4.5 కోట్ల బిజినెస్ జరిగింది. పర్ ఇయర్ 50 కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. అది ఇందులో మార్నింగ్ 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే ఉండేది. అది ఓన్లీ మార్నింగే ఉండిద్ది. అది అక్కడ వచ్చేసి ఇడ్లీ బాగా ఫేమస్ అనమాట. రకరకాల ఇడ్లీలు ఉంటాయి అండ్ దోశలు ఉంటాయి. సో ఓన్లీ టిఫిన్స్ అన్నట్టే, ఓకేనా. దీనిని 2021లో స్టార్ట్ చేశారు. ఏది ఆ వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి దానిని. ఎవరు స్టార్ట్ చేసింది ఏంటి అన్నప్పుడు ఈ ఐడిసి కిచెన్ సంబంధించి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో రాఘవేంద్ర, ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇతనికి 20 సంవత్సరాల అనుభవం ఉంది వ్యాపారాన్ని వీటన్నిటిలో. సో అతని భార్య దివ్య రాఘవేంద్రన్. ఈ దివ్య రాఘవేంద్రన్ వచ్చేసి సిఏ చేశారు. అండ్ ఈమె వచ్చేసి ఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. అండ్ ఈమెకి 12 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈమె ఐసీఐ అని చెప్పేసి చార్టెడ్ అకౌంట్ వాళ్ళు ఉంటారు చూసారు, దానికి సంబంధించి ఈ సౌత్ ఇండియా రీజన్కి సంబంధించి కౌన్సిల్ మెంబర్ అన్నట్టు, ఈ బెంగళూరుకి సంబంధించి మేనేజ్మెంట్ కౌన్సిల్ మెంబర్ అన్నట్టు. సో బిజినెస్ పరంగా మంచి అనుభవం ఉంది. అండ్ వీళ్ళ రామేశ్వరానికి అసలు పేరు ఎందుకు పెట్టారు అన్నప్పుడు మన అబ్దుల్ కలాం గారు పుట్టింది రామేశ్వరంలో కదా. సో ఆ రామేశ్వరం గుర్తుగా ఈయనకి గుర్తుగా రామేశ్వరం కేఫ్ అని పెట్టుకున్నారట. ఆలోచనలు బాగున్నాయి, ఐడియాలజీ బాగుంది, బిజినెస్ అంతా సక్సెస్ అయింది, అండ్ హైజీన్గా ఉంటుంది, అందరూ కూడా బెస్ట్ అనేది ఇస్తూ ఉంటారట. సో దానివల్ల ఏమైంది, ఆ వచ్చినటువంటి వాడిని అంతకు అనుమానించాలా, పట్టించుకోవాలి. వాడు ఇంకేం చేశాడు, వాడు తెచ్చింది ఏంటంటే ప్రెషర్ బాంబు. అది ప్రెషర్ కుక్కర్ లాంటిది పట్టుకొచ్చి దానిలో మొత్తం టైమర్ సెట్ చేసుకొని వాడు ఆ కౌంటర్ ఉంది కదా, వాడు ఎక్కడైతే కూర్చున్నాడో, కౌంటర్ కాదు వాడు ఎక్కడ కూర్చున్న బల్ల, ఈ బ్యాగ్ని సైడ్కి చేసి పెట్టున్నాడు. అది ఏమాత్రం మిడిల్లో కనుక ఉంటే భయంకరమైన బ్లాస్ట్ జరిగేది. ఆ సైడ్ చేయటం వల్ల చాలామంది సేఫ్ అయ్యారు.
మనకున్న సమాచారం మేరకు కొంతమంది 9, కొంతమంది 10 మంది అంటారు. బట్ ఈ 10 మంది కూడా ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నారు. లక్కీలీ ఆల్ ఆర్ ఫైన్. ట్రీట్మెంట్ కొంతమంది నడుస్తూ ఉంది. బట్ వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు త్వరలో. ఇక ఈమె దివ్య అండ్ రాఘవేంద్ర ఇద్దరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు, కామన్ అది. అండ్ అందరికీ ద బెస్ట్ వేలో మేము ఎంత వీలైతే సాయం చేస్తామని అంటున్నారు. అండ్ రెస్టారెంట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అన్నప్పుడు, మహాశివరాత్రి రోజు మేము రెస్టారెంట్ మరలా ఓపెన్ చేస్తాం, మాకు పోలీస్ సపోర్టు, గవర్నమెంట్ సపోర్టు చాలా బెస్ట్ వేలో అందిస్తున్నాం, చాలా థ్యాంక్స్ అండి. అండ్ అగైన్ మరలా మేము క్వాలిటీ అనేది మిస్ అవ్వకుండా ద బెస్ట్ క్వాలిటీ ఇస్తాం అండ్ ఈసారి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. సో నిజంగా ఆ రోజు గనక వీళ్ళు ఎట్టి పరిస్థితులలో మెటల్ డిటెక్టర్లు యూజ్ చేసిన, లేదు అరే మనిషి ఎవడు లేడు బ్యాగ్ ఉందరని చెప్పేసి అట్లీస్ట్ మినిమం గుర్తించిన ప్రమాదం జరగకపోయేది. మొత్తం జరిగింది ఆ 82 నిమిషాలు, 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 52 నిమిషాలు ఆ మధ్యలో ఇదంతా కూడా జరిగింది. ఇక వీళ్ళ అవుట్లెట్కి సంబంధించి ఇంకా చాలా చోట్ల పెడదామని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ కేఫ్లో ఉండేటువంటి వీళ్ళు సప్లై చేసే ఫుడ్ మెటీరియల్ ఏదైతుందో చాలా క్వాలిటీగా అనేది ఉండిద్దట. మన దగ్గర సబ్స్క్రైబర్ ఎవరో చెప్పున్నారు, నేను తిన్నాను సార్ అక్కడ చాలా బాగుండేది అని చెప్తూ ఉన్నారు. సో అది విషయం. మొత్తం 82 నిమిషాలు జరిగింది. అండ్ పెట్టినటువంటి వ్యవస్థాపకులు ఎవరు, అండ్ అక్కడ ప్రజెంట్ అనుమానాస్పదంగా దొరికిన వాడు ఎవడు ఏంటన్నప్పుడు ఈ మళ్ళీ ముస్లింలు అంటే అందరూ ఫీల్ అవుతారు కాబట్టి తీవ్రవాదులు అన్నట్టు. ఓకే, వాళ్ళకి సంబంధించిన బ్యాచే అక్కడ కొంతమంది విచారిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ మొత్తం అలర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ చెకింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సలీమైన పట్టుకున్నారు, వీడిని జగిత్యాలవాడు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యుడు. అండ్ ఈ బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతం ఇంకో 4 పట్టుకున్నారు. మొత్తం విచారణ చేస్తే ఇంకా అసలు నిజాలు తెలియాల్సి ఉంది.